హలో జానీ, నువ్వేం చేస్తావో తెలు 6 నువ్వు ఇక్కడికి వచ్చేయాలి, ఓకేనా? బెలూన్ అవసరం లేదా? బెలూన్ కావాలి. నువ్వు 6 తనని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. నేను 6 గంటలకే రెడీ అయ్యి అక్కడికి వచ్చి చేరుకుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో. అయితే నీకు కేక్ కావాలా? కేక్ ఎందుకురా? నీ బర్త్డే కాదు కదా, పోరా. రే, నీకు తెలుసా తను నన్ను కలిసి సంవత్సరం అయింది. నన్ను చూసేసరికి తను సర్ప్రైజ్ అయిపోవాలి. అయితే నువ్వు తరచుగా బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? అది నీకెలా తెలుసు? నువ్వు యశ్ని కలవడానికి బెంగళూరు వెళ్ళడం లేదు కదా. అది వదిలేసాయి. నువ్వు తనని చూడాలనుకుంటున్నావా లేదా? సరే 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 సరే. నేను తనకి ఒక పాట నేర్పిస్తాను. లీనా, ఎప్పుడు వస్తున్నావు? హలో హలో లీనా. పవన్, నేను రావట్లేదు. ఏమైంది? నీకు వర్క్ లేట్ అవుతుందా? వర్క్ రిలేటెడే. లీనా, నీకు ఒంట్లో బాలేదా? నో, అలా ఏం లేదు. అలాగా, మరెప్పుడు వస్తున్నావు? పవన్, నీతో ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదు లీనా, భయపడకుండా చెప్పు. ఐ థింక్ వీఆర్ ఇన్కంపాటబుల్. ఏంటి? పవన్, ఈ రిలేషన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకోవడం లేదు. ఓహో, ఇదా సంగతి? నాకు ఎగ్జామ్ ఉంది, పని ఉంది, అలానే ఇన్నాళ్ళు ఇగ్నోర్ చేసావు. పవన్, ప్లీజ్ లిసన్. ఇది చాలా టూ మచ్. పవన్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఏంటే సిచ్యువేషను? నా జాబ్, నా ఎగ్జామ్స్ కూడా, పైగా మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో కూడా ఈ కమ్యూనికేషన్ ఒకటి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. చూడు, నేను కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాను, కాబట్టి నాతో ఇలా మాట్లాడుకో. నువ్వు ఇప్పుడు మంచి మూడ్లో లేవు, నేను తర్వాత మాట్లాడతానులే. నువ్వేవి నాకు సాయం చేయాల్సిన అవసరం లేదు. నీ ఇష్టానికి ఏదో చేసుకో. ఐఎమ్ సో సారీ. చూడలేనా, నువ్వు ఇంకొక విషయం తెలుసుకోవాలి. నువ్వు నాతో ఇష్టానికి మాట్లాడు, కానీ నాకు నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు. ఏంటి? అక్కడ ఎవరినైనా ఇష్టపడుతున్నావా? వింటున్నావా లేదా? ఇప్పుడు చెప్పు, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అవును. వీలైతే నాకు ఒక సాయం చేస్తావా? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు.
Hi, sir. What would you like to have, sir? ఒక ఐస్ టీ. All right. మలియా అంతా సిద్ధం చేశాను రా. అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాను. మొత్తం 6 గంటలకల్లా సెట్ అయిపోతుంది. ఈరోజు పార్టీ క్యాన్సిల్ అయింది మామ. ఏం జరిగింది? ఏం లేదులే, చిన్న బ్రేకప్. అంతేనా? పర్వాలేదులే. ఏం జరిగింది? తనకి ఇన్కంఫర్టబుల్ అంట. ఇన్కంపాటబులా? అదేరా. నేను తనకి కాల్ చేసి క్లియర్గా మాట్లాడతాను. అలా వదిలేయలేము. రే వదిలేరా. రేయ్, నువ్వు చాలా పెద్ద అమాయకుడు అంతే. నువ్వేంటో నాకు తెలుసు, నీ గురించి అన్నీ తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ మోసం చేయడం, అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ని. నేను తనకి కాల్ చేసి అన్ని క్లియర్గా మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టి. రే రే అలా ఫోన్ చేయకరా. రే హలో హలో. ఇన్కంపాటిబుల్, ఇదొక అద్భుతమైన పదం. మనం దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. Sir? Sir? Your iced tea. Sir? Napkin. ఒక్క నిమిషం ఆగండి. Hmm? ఒక్క నిమిషం కూర్చోగలరా? అన్నట్టు ఈ అమ్మాయిలు ఒక అబ్బాయిని చాలా కాలం ప్రేమించి అలా ఎలా మర్చిపోగలరు? ఏంటి? సారీ, నేను తప్పుగా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. నాకు కావాల్సింది క్వాలిటీ మాత్రమే. ఏంటా క్వాలిటీ? నేను ఒక వ్యక్తిని పిచ్చపిచ్చగా చాలా కాలం ప్రేమించాలనుకుంటున్నానంతే. సార్, మీకు బ్రేకప్ అయింది అని సార్ అని అర్థమైంది. పిలవాల్సిన అవసరం లేదు. పవన్, అది చాలే. ఓకే, పవన్. పవన్, మీరు ఎన్నాళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నారు? 5 సంవత్సరాలు. ఓ, అంత లాంగా? విషయం ఏంటంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను జనరలైజ్ చేయట్లేదు. మీరు జనరలైజ్ చేసేసారులేండి. సరే అయితే, పోవాలంటే అంతే, వచ్చేది వస్తుంది, ఫీల్ అవ్వద్దు. నేను ఈ బ్రేకప్ బాధని భరించలేకపోతున్నాను. ఎలా ఉందంటే గుండె ముక్కలగినట్టు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నొప్పి ఇదే అనుకుంటాను. మీకు కూడా ఇలాంటి బాధ? మీకు అలాంటి బాధ ఎందుకులే. పవన్, మీకు విషయం తెలుసా? పోయిన నెల వరకు నా లైఫ్ ఒక ట్రాజడీగానే ఉండేది. నా అమ్మ, ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. అయ్యో, ఐఎమ్ సారీ. నా లాసు నీ లాసు నేనేమి కంపేర్ చేయడం లేదు పవన్, నేను దాన్ని పట్టించుకోను. కానీ బ్రేకప్ అయినా కూడా ఆ పర్సన్ని కలిసే అవకాశం ఉంటుంది. కానీ మనకి దూరమైన వాళ్ళ విషయంలో అలా చేసే అవకాశం ఉండదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఎనీవే, ఎంజాయ్ యువర్ డ్రింక్. ఇక నేను వెళ్తాను, ఎక్కువసేపు ఉండలేను, నా మేనేజర్ చూస్తారు. సరేనా? ఓకే అండి. బిల్? ఐస్ టీ కదా? అవునండి. 150. ఓకే. మీ పేరు? అమయ జాన్.